హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ టెంపుల్ అయితే వారాహి అమ్మవారి టెంపుల్ అండి, మాకు దగ్గరలోనే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే కొత్త టెంపులే అండి, ఒక 1 year అవుతుందంట ఇది స్టార్ట్ చేసి. ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామితో పాటు అయ్యప్ప, వారాహి మాత అయితే ఉంటారు. నేనైతే వారాహి మాత టెంపుల్ని అయితే చూడడం ఇదే ఫస్ట్ టైం. ఈ టెంపుల్లో ప్రతి నెల అమావాస్య రోజైతే అమ్మవారికి అయితే చాలా విశేషంగా అభిషేకాలు అయితే చేస్తుంటారు. అలాగే హోమం కూడా చేస్తుంటారు. అభిషేకం, హోమం అంతా అయిపోయిన తర్వాత అయితే కుంకుమ పూజ కూడా చేస్తుంటారు శ్రీచక్రానికి. ఒక పేపర్ ప్లేట్లో శ్రీచక్రం యంత్రాన్ని పెట్టి మనకైతే కొంచెం కుంకుమ ఇచ్చి మనతోనే కుంకుమార్చన చేపిస్తూ ఉంటారు శ్రీచక్రానికి. మనం కుంకుమార్చన చేసిన ఆ కుంకుమని మొత్తాన్ని తీసుకెళ్ళి అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తూ ఉంటారు. ఈ పూజలన్నీ అయితే మార్నింగ్ అయితే ఉండవు, ఈవినింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అవుతాయి. నైట్ 10-10:30 అలా అవుతుంది. వారాహి అమ్మవారిని అయితే నైటే పూజిస్తూ ఉంటారు. మార్నింగ్ పూజలు అయితే అమ్మవారికి అయితే పనికి రావు. ఈ అమ్మవారిని పూజించడానికి ఎంత చీకటి అయితే అమ్మవారికి అయితే అంత ఇష్టము. ఎందుకంటే అమ్మవారిని అయితే రాత్రి దేవత అని పిలుస్తూ ఉంటారు. నేనైతే ఈ టెంపుల్కి 2 months నుంచి అయితే వెళ్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది ఆ టెంపుల్లో అయితే, మనకి టైం కూడా తెలీదు. నేను షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, ఎవరైనా కావాలంటే చూడండి. అమ్మవారికి వాటర్తో, పాలతో, నెయ్యితో, చక్కెరతో, పసుపుతో, కుంకుమతో చాలా విశేషంగా అభిషేకాలు చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో హారతులు కూడా ఇస్తుంటారు. అలాగే ధూపం కూడా వేస్తూ ఉంటారు. వారాహి మాత అభిషేకానికంటే ముందు కాలభైరవుడికి అయితే మంచిగా అభిషేకం చేసి గుమ్మడికాయ దీపం అయితే వెలిగించి మంచిగా అయితే పూజ చేస్తారు. మనకైతే వారాహి మాత నవరాత్రులు అయితే దగ్గరలోనే ఉన్నాయి. నవరాత్రుల టైంలో కూడా అమ్మవారికి ఆ 9 రోజులు చాలా విశేషంగా అయితే పూజలు చేస్తూ ఉంటారంట. నేనైతే వెళ్ళలేదు, ఈసారి అయితే వెళ్ళాలి, చూడాలి ఎలా చేస్తారో. నేనైతే వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే చేస్తుంటాను. నేను వెళ్తే తప్పకుండా వీడియోల ద్వారా మీకైతే షేర్ చేస్తాను. మనకైతే దగ్గరలోనే వారాహి మాత నవరాత్రులు అయితే ఉన్నాయి. అవి మనకైతే ఆషాఢంలో స్టార్ట్ అవుతాయి. June 18th గురువారం, అంటే ఈ రోజుకైతే అమ్మవారి టెంపుల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈ రోజైతే టెంపుల్ వార్షికోత్సవం అయితే జరుపుకుంటుంది. నేనైతే వెళ్తున్నాను అక్కడికి. అభిషేకము, హోమము కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చే వరకు అయితే నైట్ 11 అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.